చదువు పాప పిల్లడు చాకలి పిల్లడి కొడుకు మంచి మార్కులు ఇమ్మీడియట్గా పంపించారా డీటెయిల్ పంపించు ఇస్తే నేను ఇచ్చాడు లేదండి. అలా అలా చేస్తున్నాడు మనందరికి తెలుసు. దాన్ని వాడు ఎవడో ఒక రాజకీయ కుట్రో లేకపోతే ఇంకోటో బుర్ర చల్లటానికి ఎవడో ప్రయత్నించాడు. దాన్ని మా లాంటి వాళ్ళు మేమందరం ఖండించాం. వాడు మోహన్ బాబు ఖండించాడు. నువ్వు ఆ తండ్రి కొడుకు ఆ మోహన్ బాబు కొడుకు ఉంటే ఆ బుర్ర చల్లిన వాళ్ళ పక్కన నిలబడతావేటి? అతని యాటిట్యూడ్ మారిపోయింది. పెళ్ళికి తర్వాత నాగేంద్ర కుమార్ పెళ్ళికి తర్వాత, పెళ్ళికి ముందు మనోజ్ కుమార్ వేరు, పెళ్ళి తర్వాత మనోజ్ కుమార్ చూసుంటే నీకు తెలిసి ఉంటుంది. డెఫినెట్గా నువ్వు చూసుంటావు. మన పెళ్ళికి ముందు మనోజ్ చూసుంటావు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేవలేదు నాకు తెలియదు. ఈ మధ్య నేను చూడలేదు. చూస్తే తేడా. అప్పుడు మనోజ్ ఏంటి విష్ణు రిజర్వ్డ్గా ఉంటాడు. మనోజ్ అందరితోటి కలుగొలుపుగా ఉంటాడు, అందరితోటి బాగుంటాడు, అందరితోటి వ్యక్తిత్వం. ఆ మనోజ్ తెలిసిన ఆ మనోజ్ తెలుసు. ఈ మనోజ్ పెళ్లి తర్వాత ఈ మారిపోయిన మనోజ్ చూడలేదు. ఈ పెళ్లి తర్వాత మారిపోయిన మనోజ్ మొత్తం రివర్సు. ఇది ఎందువల్ల మారాడు? భార్య తరపున వాళ్ళ వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడే బంధము స్నేహితుల వల్ల ఏమో కానీ మొత్తం టోటల్గా మారిపోయి వితండంగా మాట్లాడటం, రౌడీతనంగా మాట్లాడటం, పార్టీలు, మందు పార్టీలు, హంగామాలు, ఈ గొడవలు ఆ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల జరిగింది? ఎవరు ఒకళ్ళ బ్లేమ్ చేయలేము మనం, మనకు తెలియదు. ఆ భార్య వల్ల లేకపోతే వాళ్ళ బంధువుల వల్ల. భార్య ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అలాగా? అంటే అలా కాదు. ఎంకరేజ్ చేయటం అంటే ఆస్తి. నీకు రెండు అడగచ్చు, నీకు రైట్ ఉంది. దాంట్లో మొత్తం అతనికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అడుగు, యూనివర్సిటీ ఆస్తులు చాలా ఉన్నాయి, మొత్తం దాంట్లో అడుగు. పోయింది కదా నీ దగ్గర. పోయిందని ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకున్నాక అడిగే రక్క ఎక్కడదే అని కాకుండా అడుగు, డిమాండ్ చేయని ఎంకరేజ్ చేయొచ్చు. భార్య చేసిందా ఫ్యామిలీ నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ బాగా అతన్ని ఇన్స్టిగేట్ చేయటం, దాంతో అతను మాట వెళ్తే ఆరోపణ చేయటం, ఎవరో బయట వాళ్ళు ఆరోపణ చేసినట్టు ఆరోపణ చేయటం. విష్ణువుకి ఈవెన్ మోహన్ బాబు సంతకం కూడా పెట్టలేదు నాకు తెలిసి. విష్ణు తను సంపాదించే సొమ్మును రిస్క్ చేస్తున్నాడు, తన ఆస్తులను రిస్క్ చేస్తున్నాడు. కెరియర్ వెళ్తున్నాం, సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కొడితే ఒక దెబ్బ కొడతాం, అటో ఇటో కంటిన్యూ యాజ్ స్టార్గా కంటిన్యూ అవటం, లేకపోతే నమస్కారం పెట్టి మన వ్యాపారాలు మన స్కూల్ అంటే ఛాలెంజ్కి వెళ్ళాడు. ఇక్కడ బేసిక్గా ఈ